ఓన్లీ మ్యారేజెస్ ఎందుకు విడిపోతున్నాయి? ఓన్లీ మ్యారేజెస్ 1 ఇయర్ లోపే ఎందుకు ఆ విధంగా నువ్వేంది నేనేంది డివోర్స్ దాకా వెళ్తున్నాయని చెప్తున్నంటే, ముమ్మాటికి ఇక్కడ ఈ అమ్మాయి యొక్క ప్రేమ వ్యవహారాన్ని, ప్రేమ యొక్క వివరణని తల్లిదండ్రులు తెలుసుకొని ఒక మార్గం ఇస్తే ఒక వే, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని చెప్తే ఒక వే. ఇక్కడ తల్లిదండ్రులే ఏం చేస్తున్నారంటే, నా ఇష్టం ఉన్నట్టు నువ్వు వినలేవు కాబట్టి నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో. అక్కడ వాళ్ళ మనసుని ఫ్రీజ్ చేసేస్తున్నాం కదా, ఎవడు లేడు అని. ప్రేమించకూడదనేది చరిత్రలో లేదమ్మా, శివుడు లాంటి వాడికే తప్పలేదు. కాబట్టి ఏంటంటే దాన్ని నిర్ణయం ఇచ్చే గైడెన్స్ లేరు ఇప్పుడు ఇక్కడ. ఏ విధంగా గైడ్ ఇవ్వాలి? యూనో అమ్మా, ఐ రిసీవ్డ్ ఏ కాల్, మిత్రుడితో కూడా చెప్పిన, అమ్మాయి మెడల్లో ఆ ట్యాగ్ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, ఇలా వేసుకుంటారు, మీరు వేసుకుంటారు, ఐడి కార్డ్ వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి. ఒక ఐడి కార్డ్ మెడల్ వేసుకొని చచ్చేంత అదే. అబ్రబ్రహ్మ లోకాల నుంచి పరమశివుడు రాసిన స్థితి గతి లయని దాటుకొని వచ్చిన ఆ బ్రహ్మరాత మెడలో పేగేసుకొని పుట్టిన ఆ బిడ్డని నవమాసాలు మోసిన ఆ తల్లి ఆ ఐడి కార్డు ముందు మోకరిల్లి ఏడుస్తుంది తలగొట్టుకొని. ఇదా అమ్మ మనం ప్రేమకిచ్చిన విలువ. ఐడి కార్డు వేసుకున్నావంటే నువ్వు ప్రేమ విఫలకుడివా? ఐడి కార్డు వేసుకున్నావంటే నీకు ధైర్యం లేదా? ఐడి కార్డు వేసుకొని చచ్చినావు అని అంటే నువ్వు పెద్ద అమర ప్రేమికుడిగా చూపిస్తున్నావా?